ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 78వ భాగం గురించి తెలుసుకుందాం. ఆ దేవత మూర్తి యొక్క వృత్తాంతాన్ని ఆ మౌనికి తెలియజేస్తున్నాడు. దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడు ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 78వ భాగం ఆ దేవతామూర్తి యొక్క వృత్తాంతాన్ని, శ్వేతుడి యొక్క వృత్తాంతాన్ని అగస్త్యుడికి తెలియజేస్తున్నాడు. నా యొక్క అతిక్రమింపరాదైన దురవస్థ ఏమని చెప్పుతున్నయ్యా? మునువు నా తండ్రి నన్ను అంతింపదగిన వాడు, విదర్భ దేశపు రాజు సుదేవుడని వాడు, 2 భార్యలందు 2 పుత్రులగాంచను. నేను శ్వేతుడను నా పేరు. నా తరువాత వాడు సురథుడు. తండ్రి తరువాత నేను చాలా వేల సంవత్సరాలు భూమిని పాలించుకుని అంత ఆయువు స్థిరమైనది కాదని తెలుసుకొని నా సోదరుని రాజుగా చేసి ఈ అరణ్యంలోకి వచ్చి ఈ సరోవర ప్రాంతమునందే మునీంద్ర 3000 ఏండ్లు తపస్సు చేసి తిని చివరకు బ్రహ్మలోక ఫలమును పొంది తిని అక్కడ నన్ను ఆకలి తప్పులు మిక్కిలి బాధించకుండా బాధపడుతూ బ్రహ్మకు నమస్కరించి నా గతినిట్లు తెలిపి తిని, ఓ పద్మగర్భ, ఈ విధము ఎందైనా కలదా? బ్రహ్మలోకమునందుండుటయా ఆకలి తప్పులు నశింపవా? ఏదో పెద్ద పాపమే నా వెంటపడినది. ఈ కడుపు మంటను ఎట్లు గడపగలను అని అడుగగా బ్రహ్మ ఇట్లనను, ఓ సుదేవ కుమార, నీ శరీరమునున్న మాంసమే తిని ఇక నీ కుత్తు నార్పుకొనము. ఎందుచేతనంటివా? వినుము. ఈ శరీరమును చక్కగా పెంచితివి. దానము చేయటానది అన్నది ఎట్టిదో ఎరుగవు. నువ్వెప్పుడూ కూడా దానం చేయలా. చూడండి, దానం చెయ్యకపోతే కనుక, ఎప్పుడూ దానం చేయకపోతే ఎటువంటి గతి పడుతుంది. ఎప్పుడూ దానం చేయట్లేదు. దానము చేయటన్నది ఎట్టిదో ఎరుగవు. ఓ రాజా వినుము. భూమి యందు గింజను నాటకుండగానే వృక్షం మలుచున ధీరసత్తమా, తపస్సును చక్కగా చేసితివి. ఇష్టము వచ్చినట్లు తిని శరీరమును రక్షించుతివి. నీవెప్పుడూ కూడా కొంచెమైనను ఇతరులకు ఇవ్వలేదు. దానిచే రాజశ్రేష్ఠ, స్వర్గమును పొంది కూడా కష్టమైన చుత్తు చేతను దాహము చేతను బాధ పొందుతున్నావు. చేసిన కర్మం ఏది ఏను ఊరికే పోవద్దు. కాను నిన్ను నీవే తిని తృప్తి నందుము. తరువాత కొంతకాలమునకు అగస్త్యము అని ఈ వనమును ప్రవేశించి నిన్ను పాప విముక్తం చేయనని చెప్పాడు. నేను ఎప్పుడూ దానం చేయకపోవడం వల్ల నేను దేవలోకం వెళ్ళినా కూడా నా ఆకలి తప్పులు తీరలేదు. దాంతో నా శరీరాన్ని నన్నే తినమని చెప్పాడు. ఇలా తింటూ ఉండగా కొంతకాలానికి అగస్త్య మహాముని దగ్గరికి నీకు దర్శనమిస్తారు. ఆయన నీకు తాప విముక్తి చేస్తారని చెప్పాడు. ఓ రాజా, ఆ యమునుడు దేవతలను నిన్ను కాపాడ సమర్థుడు. అట్టిచో నిన్ను కాపాడగలుగునని ఇంకా వేరుగా చెప్పనేలా అని పలికెను. ఆ బ్రహ్మ మాటచే ఆ శరీరమునే ఆహారముగా చేసుకుని ఈ విధముగా అనేక సంవత్సరములు గడిపితని కానీ ఈ శవము కొంత అయినను తొలగదాయను. దీని చేతనే నాకు తృప్తి కలుగుతున్నది. ఓ మౌని, నన్ను వేగముగా కాపాడము. ఓ పావనశీల, ఓ తాపసోత్తమ, ఓ ఘట సంభవ, ఓ ఈ పాపములను పోగొట్టగలవే కుంభ సంభవనకు తప్ప ఇతరులకు ఇందు ప్రవేశించిన శక్యమా? ఈ అందమైన ఆభరణమును తీసుకుని నన్ను గొప్ప మనస్సుతో నీ మహిమచే తరింపచేయవయ్యా, దయతల్పవయ్యా, నన్ను రక్షింపవయ్యా అంచు ఆ శ్వేత భూపాలను బాధతో కూడిన మాటలను విని మనస్సు కరిగి ఆ భోజనమును నేను పుచ్చుకుంటుని అది ఆ నగ వాడిచ్చాడు. వాడిచ్చి వాడిని తాపవిముక్తిని చేయమని చెప్పేసి కోరేటికి
నేను జాలిపడి ఆ నగను తీసుకున్నాను. ఆ ఆభరణం నేను తీసుకున్న వెంటనే ఆ కొలను యందు ఉన్నటువంటి రాజు యొక్క పూర్వపు మనుష్యతను నాశనం చెందను. ఆ స్వర్గ నివాసియు సంతోషం చెందను. ఆ రాజు ఇచ్చినది ఇది. అందుకని చంద్రబింబము వంటి ముఖము కలిగిన రామ, నేను తరింపకోరి నీకు ఇది ఇచ్చితిని, ఆదరంతో తీసుకో, ఇందు పాపభయం లేదు రామ అని చెప్పాడు. దాంతో మనకి 78వ భాగం పూర్తయింది. రేపు 79వ భాగం తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.